హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ రథ సప్తమి శుభాకాంక్షలండి. ఈ రోజు నుంచి వాటర్ లిల్లీస్ అండ్ లోటస్ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారనమాట లోటస్ అండ్ వాటర్ లిల్లీస్ కోసము. ఏదైతే అన్ సీజన్ ఉంటదో అన్ సీజన్‌లోని నేను స్పెషల్‌గా సేల్ చేయనండి. అన్ సీజన్‌లో కూడా పెరిగే ప్లాంట్స్ చాలానే ఉంటాయి. కానీ అన్ సీజన్‌లో ట్రావెల్‌లోని ఫంగస్ వస్తుంది. చాలా మంది దగ్గర ఫంగిసైడ్ ఉండదు. దానికి కేర్ ఎలా తీసుకోవాలో తెలీదు. ఎంత వాటర్ లెవెల్స్ ఇవ్వాలో తెలీదు. ఇలా తెలియక చాలామంది ఇబ్బంది పడతారు కాబట్టి నేను స్పెషల్‌గా సేల్ చేయననమాట. చాలామంది సేల్ చేసేస్తారు. వాళ్ళు దాని గురించి డీటెయిల్డ్‌గా చెప్పరు. దానివల్ల కస్టమర్ లాస్ అవుతారు. ఎవరైతే అమ్ముతారో వాళ్ళకైతే లాస్ ఉండదు. కస్టమర్ అనవసరంగా లాస్ అవుతారు. చాలామంది నాకలా కాల్స్ చేసి చెప్పారనమాట. నేనిలా అన్ సీజన్‌లో కొన్నానండి. ప్లాంట్‌కి అసలు గ్రోత్ లేదు, చనిపోయింది అని కుళ్ళిపోయిందండి లోపల అనేసి ఇలా నాకు బాధపడుతూ చాలామంది చెప్తూ ఉంటారు. బట్ అందుకనే నేను అన్ సీజన్‌లో సేల్ అనేది చేయననమాట. సేల్ కొన్ని ప్లాన్స్ ఉంటాయి. ఆ ప్లాన్స్ నా దగ్గర లేవు. అందుకనే నేను ఆ ప్లాన్స్ సేల్ చేయలేదు. ఆ ప్లాంట్స్‌కి చాలా ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటది. సెన్సిటివ్ ఉంటాయి. ఇవన్నీ ఫారెన్ ఇంపోర్టెడ్ ప్లాంట్స్ కాబట్టి మనకి దగ్గర మనం మంచి సాయిల్ ఇవ్వాలి, ఫర్టిలైజర్ ఇవ్వాలి, దాంట్లో మాన్యూర్ బాగా ఇవ్వాలి, కరెక్ట్ క్వాంటిటీ ఇవ్వాలి, దానికి కరెక్ట్ సన్‌లైట్ పడాలి, కరెక్ట్ వాటర్ లెవెల్స్ ఇవ్వాలి. ఇవన్నీ తెలిసిన తర్వాతే మనం ఆ ప్లాన్స్ అనేది తీసుకోవాలి. చాలామంది చాలా మనీ లాస్ అవుతున్నారని చెప్పేసి అన్ సీజన్‌లోని నేను ప్లాన్స్ అనేవి సేల్ చేయలేదనమాట. అండ్ ఎస్పెషల్లీ నేను ఇప్పుడే మీకు అనౌన్స్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, వన్ బై వన్ మెనూలోని యాడ్ అవుతూ ఉంటాయండి. ఏవైతే లోటస్‌లోని వెరైటీస్ ఉన్నాయో, వాటర్ లిల్లీస్‌లో వెరైటీస్ ఉన్నాయో అవన్నీ కూడా వన్ బై వన్ యాడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి. అండ్ ఫిబ్రవరి ఎండ్ కల్లా మనకి మెనూ అనేది కంప్లీట్‌గా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌లో ఉంటుంది. కానీ ముందున్న ప్లాన్స్ తర్వాత ఉండకపోవచ్చు. తర్వాత ఉన్న ప్లాన్స్ ముందు ఉండకపోవచ్చు. సో, మీరు కంటిన్యూషన్‌గా కాంటాక్ట్‌లో ఉండి మీకు కావాల్సిన ప్లాన్స్ మీరు తీసుకోవాల్సి ఉంటది. బట్ అన్నీ ఎట్ ఎ టైమ్ అనేది చేయడం కుదరదండి. ఇప్పుడు పెద్ద నర్సరీలోని మనకు అన్ని ప్లాంట్స్ ఒకే దగ్గర అవైలబుల్ ఉన్నట్టుగా మనకి లోటస్ అండ్ వాటర్ లిల్లీస్ ఒకే దగ్గర అవైలబుల్‌గా ఉండవు. ఎందుకు అలాగా అనంటే, ఇప్పుడు ఒకేసారిగా లోటస్ అంతటిని కూడా తీసేసిన, వాటర్ లిల్లీస్ అంతటిని తీసేసినా, ఎన్నో రోజుల నుంచి బకెట్‌లో నాని మట్టిలో బాగా దాంట్లో విపరీతమైన ఫంగస్, వైరస్‌లు ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, ఎప్పుడైతే బయట తీసామో దానికి ఫంగిసైడ్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని మహా అయితే 5-10 డేస్ మాత్రమే మన దగ్గర పెట్టుకోగలం. అదర్‌వైజ్ ఎక్కువ రోజులు ఉంచితే ఆ ప్లాంట్ అనేది వైరస్, ఫంగస్ వచ్చి చచ్చిపోతాయన్నమాట. సో, అందువల్లే అన్ని ప్లాంట్స్ ఒకేసారి ఓపెన్ చెయ్యరు అమ్మడానికి. అలా అని చెప్పేసి ఎప్పుడైతే ఆర్డర్ వచ్చిందో అప్పుడే వెంటనే ఓపెన్ చేసేయడానికి కూడా కుదరదు. దీనికి కొన్ని ప్రాసెసెస్ ఉంటాయి. దానివల్ల ముందున్న మొక్కలు తర్వాత ఉండవు. తర్వాత ఉన్న మొక్కలు మళ్ళీ ముందు ఉండవన్నమాట. సో, అందుకని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇక్కడ మీరు కలర్స్ చూస్తున్నారు కదా! ఫ్లవర్స్ ఇవేమీ ఎడిటెడ్ కాదు. సన్‌లైట్‌లోని ఫస్ట్ డే ఫ్లవర్స్ అన్నమాట ఇవన్నీ గూడా. నాకు కంటిన్యూషన్‌గా 15 డేస్ నుంచి ఫ్లవర్స్ రెగ్యులర్‌గా వస్తూనే ఉన్నాయి. 15 డేస్ నుంచి వచ్చిన ప్రతి ఫ్లవర్‌ని నేను వీడియోస్ తీశాననమాట. ఇప్పుడు మనకి జనవరి స్టార్ట్ అయింది గదా! జాన్వరి స్టార్టింగ్ నుంచి నాకీ ఫ్లవర్స్ అనేవి రెగ్యులర్‌గా వస్తున్నాయి. చాలామంది రెగ్యులర్‌గా ఫ్లవర్స్ రావు మాకు, ఎందుకు రావట్లేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి. మీరు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో చేస్తేనే నేను మీకు సీక్రెట్స్ అన్నీ వన్ బై వన్ వీడియోస్ చేసి చెప్తూ ఉంటాను. లేదు అంటే మీకు ప్లాన్స్ గురించి అర్థం కాదు. ఒకేసారి ఒకే వీడియోలోని అసలు ప్లాంట్‌కి ఏం కావాలి అనేది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. అది ఒక్క వీడియోలో సాధ్యమైన పని కాదు. చాలామంది రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు. చాలా ఛానెల్స్‌లో నేను వాళ్ళని ఫస్ట్ ఫాలో అయ్యాను. వాళ్ళు చెప్పిన టిప్స్ కూడా నేను ఫాలో అయితే నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అలా కాకుండా నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది, నాకు ఎక్స్‌పీరియన్స్‌తో ఏదైతే నేను నేర్చుకున్నానో దాన్ని మీకు నేను చెప్తూ ఉంటాననమాట. ఎన్‌పీకేలు ఇచ్చేయండి, కౌ డంగులు ఇచ్చేయండి, డైరెక్ట్‌గా ఇది ఇచ్చేయండి, అది ఇచ్చేయండి, కెమికల్ ఫెర్టిలైజర్ ఇచ్చేయండి, ఫంగిసైడ్ డైరెక్ట్‌గా వేసేయండి. ఇలాంటివి అసలు చెప్పకూడని విషయాలు. చాలామంది అలా చెప్పేస్తూ ఉన్నారు. దానివల్ల ఎందుకు ప్లాంట్ లాస్ అయ్యారో కూడా కొంతమందికి తెలీదనమాట. అలా ప్లాంట్స్ లాస్ అయిపోతూ ఉంటారు. అండ్ మెయిన్ సన్‌లైట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే టెర్రస్ మీద పెట్టుకుంటారో, ఎవరైతే 7 అవర్స్ కనీసం 6 అవర్స్ సన్‌లైట్‌ని ఇవ్వగలుగుతారో వాళ్ళు మాత్రమే ప్లాంట్స్‌ని పర్చేస్ చేసుకోండి. అదర్‌వైజ్ అనవసరంగా ప్లాంట్స్ కొనుక్కొని డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఎవరు ఇవన్నీ చెప్పరండి. డైరెక్ట్‌గా ప్లాంట్స్ అమ్మేసి డబ్బులొస్తే చాలు అనుకుంటారు. బట్ నేను క్లియర్‌గా పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టే చాలా మందికి
హెల్ప్ అవుతుంది. ఇలా ప్లాన్స్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి అమ్మితే. సో, మీరు ముందుగా డబ్బాలు, సాయిల్, మాన్యూర్ అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాకే ప్లాంట్స్‌ననేది ఆర్డర్ చేసుకోండి. సో, అందుకే ముందుగా ఇంటిమేషన్ ఇవ్వడానికే నేను ఇదొక ఇన్ఫర్మేషన్ వీడియోలాగా నేను చేశాననమాట. సో, ఫ్లవర్స్ అన్నీ కూడా మనకి నీట్‌గా, పెద్దగా రావాలి, మల్టీ పెటల్స్ రావాలి, ఎక్కువ కలర్‌గా రావాలి. ఇలా ఇవన్నీ కావాలి అనంటే నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వక తప్పదు. సో, దయచేసి ఫస్ట్ అయితే మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ అయితే క్లిక్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ నా వీడియో ఫస్ట్ మీకు రీచ్ అవుతుంది. రీచ్ అయ్యాక మీకు క్లియర్‌గా ప్లాంట్స్‌ని పెంచుకోవడం ఎలాగా, తర్వాత అప్రూట్ ఎలా చేయాలి, రెడ్ సాయిల్స్‌లోని ఎలా పెంచుకోవాలి, మనకి నార్మల్ బ్లాక్ సాయిల్ అయితే ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా నేను క్లియర్‌గా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.